హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన వరలక్ష్మి గారు పొంగనూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ జర్నీ, జ్ఞాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఫర్ యూ మీకోసం ఛానల్ వారు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలమ్మా. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకొని నా అనుభవాలు చెప్తాను మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. మీ 2 చేతులను వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం. అంతరంగ ప్రయాణమే అసలైన ప్రయాణం. ముందుగా ఈ జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఇంత గొప్ప ఆత్మ విద్యను మనకు అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి పాదపద్మములకు అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. భూదేవి మాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, పంచభూతాలకి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుందాం. పరమగురు మండలిని, సప్తఋషులని, ఏంజల్స్ ని, ఏలియన్స్ ని, ఆస్ట్రల్లో 7 లోకాల ఉండే దేవీ దేవతలందరికీ అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుంటూ వారందరినీ కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. శ్రీ మహావతార్ బాబాజీ గారి, సదానంద యోగి మహారాజుని, బుద్ధ భగవానుని, రమణ మహర్షిని, కాశిరెడ్డి నాయన్, పాకాలపాటి గురువు గారిని, చివటం అమ్మగారిని, లాహిరి మహాశీలని, యుక్తేశ్వర గిరి గారిని, పరమహంస యోగానందుల వారిని, క్రియాయోగ పరంపర గురువులందరినీ, నీమ్ కరోలి బాబా గారిని, మెహర్ బాబా గారిని, అనస్తాసియా మేడం యొక్క చైతన్య శక్తిని, దీనా మేరం యొక్క చైతన్య శక్తిని, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి యొక్క చైతన్య శక్తిని, అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సెక్షన్ కి ఆహ్వానిస్తూ వారందరికీ అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలని తెలియచేసుకుందాం మాస్టర్స్. ఎంతో మంది యోగులు, మునులు, ఋషులు, సాధువులు, అవధూతలు, వారందరినీ కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. వారందరికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుందాం. ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరినీ కూడా ఈ సెక్షన్ కి ఆహ్వానించుకుందాం. మన పూర్వీకులందరికీ కూడా మన అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేస్తూ వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సెక్షన్ కి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న మన యొక్క ఈ శరీరానికి, ఈ శరీరంలోని అణువణువుకు, కణకణానికి, ఈ శరీరంలోని ప్రతి ఒక్క అవయవ భాగానికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆదిదేవ నమస్తుభ్యం
प्रसीद मम भास्करा दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरतमारूढां प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्యం ప్రణమామ్యహం. మనకు ప్రత్యక్ష భగవంతులైన సూర్య భగవానునికి, చంద్ర భగవానుని ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటూ వారికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలని తెలియజేసుకుందాం. అద్భుతమైన ఆత్మ ప్రయాణం చేస్తున్నాం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు కూడా గమనించండి మాస్టర్స్. మీరు గమనించినప్పుడు అద్భుతాలు చూస్తారు, అవి అదృశ్యం అయిపోవడం గమనిస్తారు మాస్టర్స్. ఆలోచనల వెంట పరిగెత్తద్దండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి, తలపులు నీవే ధరణీధరా, తలపులు నీవే ధరణీధరా, నెలవును నీవే నీరజనాభా, తలపులు నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, తనువును నీవే దామోదరాన, మణికియు నీవే మధుసూదన, తనువును నీవే దామోదరాన, మణికియు నీవే మధుసూదన, వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, పుట్టువు నీవే పురుషోత్తమా,
నట నడుమ నీవే నారాయణ, పుట్టువు నీవే పురుషోత్తమా కొన, నట నడుమ నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టెల గదివింక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అన్నమయ్య ఎరుకలోనికి రండి మాస్టర్స్. మీ 2 అరచేతులను విడితీసి మీ 2 కళ్ళపైన బోర్లించుకోండి. 5 4 3 2 1 0. నవ్వుతూ మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. అద్భుతమైన ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు నిన్న నా ధ్యానానుభవాల్లో చెప్పాను, మౌన ధ్యానానికి నేను కొట్టాలకు వెళ్ళటం జరిగింది అని. అక్కడ తటపర్తి రాఘవ్ గారు, రాజ్యలక్ష్మి మేడం ఆ క్లాస్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు అన్నన్నేసి గంటలు ధ్యానం చెయ్యాలి అని. మధ్యలో కొద్దిగా సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, మళ్ళీ కూర్చోపెడుతూ ఉంటారు. నేను ఎప్పుడు అన్నేసి గంటలు ధ్యానానికి కూర్చోలేదు, కానీ అలాగే కళ్ళు మూసుకొని గట్టిగా కూర్చుండేదాన్ని. ఎప్పుడు ఓకే చెప్తారా, లేచి వెళ్ళిపోదామా అని ఉండేది నా స్థితి. ఇలా 3 రోజులు గడిచాక నాకు అనిపించింది, వీరందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా ధ్యానం చేస్తున్నారో నేను తెలుసుకోవాలి అని నేరుగా తటపర్తి రాఘవ్ సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, సార్ ఇన్నేసి గంటలు ఎలా కూర్చుంటున్నారో నాకు తెలీదు, నాకు కూడా ఇన్ని గంటలు ధ్యానం చెయ్యాలని ఉంది, కానీ నాకు రావటం లేదు, చేత కావటం లేదు అని అడిగాను. ఏంటి మేడం మీకు చెయ్యాలని ఉందా అని అన్నారు. అవును సార్ అన్నాను. అలాగైతే మీరు భీమవరం రండి మేడం, అక్కడికి వస్తే మీకు ఆసన సిద్ధి వస్తుంది అని చెప్పటం జరిగింది ఆయన. అంటే అప్పుడు చెప్పానన్నమాట, సార్ నాకు ఎవరు తోడు లేకోకుండా మా ఇంట్లో వారు నన్ను పంపించారు సార్, ఎవరన్నా జత ఉంటేనే నన్ను పంపించడం జరుగుతుంది అన్నాను. ఏముంది మేడం, తిరుపతికి వస్తే తిరుపతి నుంచి అక్కడి నుంచి 18 మంది ఎప్పుడు ప్రతి నెల వస్తూనే ఉన్నారు మేడం, వారితో కలిసి మీరు రావచ్చు అని చెప్పారు. ఈ మంత్ కాదులే మేడం, ఇంకా నెక్స్ట్ మంత్ చూడండి రండి అన్నట్లు చెప్పారు. నాకు ఇంకా అదే మైండ్ లో ఉండిపోయింది. ఎలాగైనా సరే నేను వెళ్ళాలి, ఈ ఆసన సిద్ధి నేర్చుకోవాలి, అన్నేసి గంటలు కూడా నేను ధ్యానం చెయ్యాలి అనే ఒక జిజ్ఞాస నాలో మొదలైంది. నేను ఇంట్లో వాళ్ళకి, నా పిల్లలకి, మా భర్తకి చెప్పానన్నమాట, ఇలా చేస్తున్నారు, నాకు ఇలా చెయ్యాలని ఉంది. అడిగితే గురువు గారు ఇలా చెప్పారు, అక్కడికి రమ్మంటున్నారు అని చెప్తే, నీ ఇష్టం అమ్మా, నీకు తోడు ఎవరన్నా ఉంటే మేము పంపిస్తాము, ఒంటరిగా అయితే పంపించము అని చెప్పారు. ఎవరో ఒకరిని చూసుకోమ్మా అన్నారు. సరే అని నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ధనలక్ష్మి అని, తనని అడిగాను అనమాట, నువ్వు వస్తావా అని. వస్తాను అని చెప్పింది. అప్పుడు మా బాబుకి చెప్తే, ఇంకా నెక్స్ట్ మంతే కదరా అంటే, ఎందుకమ్మా నెక్స్ట్ మంత్ వరకు ఆగుతావు అంటే, ఇంకా 2 days లోనే 1వ తేదీ అనమాట ఆయనది. ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఆయన మౌన ధ్యానం జరుగుతుంది అక్కడ భీమవరంలో. అంటే అప్పుడు మా బాబు చెప్పాడు, ఎందుకమ్మా తత్కాల్లో బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు నువ్వు, నేను చేపిస్తాను అని చెప్పేసి వెంటనే వితిన్ క్షణాల పైన టికెట్ రెడీ చేసి నన్ను పంపించడం జరిగింది. నిజంగా అద్భుతం మాస్టర్స్. ఈ సందర్భంగా తటపర్తి రాఘవ్ రాజ్యలక్ష్మి మేడంకి నేను అనంత శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుంటున్నాను. వారు పంచే జ్ఞానం అద్భుతం మాస్టర్స్. అసలు అక్కడికి వెళ్ళేంత వరకు వాళ్ళు ఎంత కోటీశ్వరులు, అలా ఉండి కూడా ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారు, అన్నదానం ఎంత అద్భుతంగా చేస్తున్నారు, ఉచితంగా మనకి అక్కడ
ఉండడానికి ఉంటుంది. అన్ని సౌకర్యాలు పెడుతూ జ్ఞానాన్ని పంచుతూ ఇంత సేవ చేస్తున్నారా అంటే మనం కూడా ఇట్లాంటి సేవలు చెయ్యొచ్చు అనేది అక్కడ వాళ్ళని చూసేంత వరకు నాకు తెలియదు మాస్టర్స్. అక్కడ రాఘవ్ సారు ఎంత కఠినంగా ఉంటారంటే మౌనం అంటే మౌనమే, ఒక్క మాట కూడా నోటి నుంచి రాకూడదు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలనుకుంటే పోవాలి, ఎక్కడన్నా దూరంగా పోయి మాట్లాడుకొని రావాలి తప్ప అక్కడ నోరు విప్పడానికి లేదు. ఎవరైనా తెల్లారుజామున లేచి రాకపోతే ఒక బెత్తం ఎత్తుకొని మనం పిల్లప్పుడు గురువులు ఎట్లా ఇదేనారో అలాంటి క్రమశిక్షణ, నిజంగా అలా ఉండబట్టే, ఆ క్రమశిక్షణ ఉండబట్టే నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఎదుగుతున్నారు మాస్టర్స్. అది నేను 100% చెప్పగలను. లెయ్యకపోతే ఇంకా బెత్తం ఎత్తుకొని లేపడమే అందరినీ, లేదా దాటండి మీరు అంటాడు, అవేం చేయకపోతే వెళ్ళండి ఇక్కడి నుంచి, అలా చేసే వాళ్ళే ఇక్కడికి రండి అన్నట్లుగానే చెప్తారనమాట. అంత స్ట్రిక్ట్ రూల్స్ అనమాట ఆయనవి. అంత అద్భుతంగా కూడా జ్ఞానం చెప్పేవాళ్ళు. అలా నేను వారి దగ్గరికి వెళ్ళటము, ఆయన చెప్పారు 6 నెలల్లో నీకు ఆ ఆసన సిద్ధి వచ్చేట్టుగా నేను తయారు చేస్తాను అని చెప్పారు. వాళ్ళు పంచ జ్ఞానం అంతా బుక్కుల్లో రాసుకోవటము, ఇంటికి వచ్చి దానిని మననం చేసుకోవటం. అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించిందంటే సారు 6 నెలల వరకు ఆసన సిద్ధి రాదంటున్నారు, ఎందుకు అన్ని నెలలు ఆగాలి? ఇన్నాళ్ళు అయితే సాధన లేదు. నాకు అప్పుడే అర్థమైంది ఎందుకు రావట్లేదంటే సాధన లేదు. ఏదైనా సాధన చేస్తే కదా వస్తది. సాధన లేనిది ఏం సాధిస్తాం మనం? ఊరికే నేను ధ్యానం చేయలేదు, నేను కూర్చోవాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తే వస్తది, కూర్చోకని ఎట్లా వస్తుంది? అది నాకు అర్థమైంది. ఓకే, నేను కూర్చోవడం మొదలు పెట్టాలి. ఇన్నాళ్ళు ఈ శరీరానికి ఏం అలవాటు చేసినాం? అమ్మయ్యా కూర్చుంటే 5 నిమిషాలు టైం చూసుకోండి, అయ్యిందా అయ్యిందా అయ్యిందా, ఇదే అలవాటు చేసినాం శరీరానికి. దాని ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేదు. ఇప్పుడు మార్చాల్సింది ఎవరు? మనమే. ఎలా? ప్రేమతో, ఆ మనసుకు ప్రేమతో చెప్పాలి అనేది తెలుసుకున్నాను. ప్రేమగా దానికి చెప్పేదాన్ని అనమాట. మాకంతా నేనంతా వర్క్ చేసుకోవడం, మాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. నైట్ అయ్యే కొద్దీ ఆ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటాను. ఒక బుక్ ఎత్తుకొని పోవడం, రాత్రిలో ఆ బుక్ కొద్దిసేపు చదువుకోవడం. అప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒక్కటే అనుకుంటాను, మా మనసుకు చెప్పుకుంటాను. నా మనసుకు ఏమని చెప్పుకుంటానంటే, అమ్మా ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్లే నేను విన్నాను. నువ్వు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపే నేను కూర్చుంటాను ఇప్పుడు కూడా. కానీ నేను మళ్ళీ 3 గంటలకు లేస్తాను. లేచి అప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు నేను ఎంతసేపు కూర్చుంటే నువ్వు అంతసేపు నాకు సహకరించాలి అని ఇలా నా మనసుకు నేను చెప్పుకుంటాం. ఇది ఎవరు చెప్పింది కాదు మాస్టర్స్, నాకు అనిపించి నేను చేసిండేది. నా సాధనని ఎలా కొనసాగించాలని నా మనసుతో నేను మాట్లాడుకుంటూ నేను సాధన చేసిండేది. అలా అనుకున్నప్పుడు నిజంగా మాస్టర్స్, నా మనసు ఈ శరీరం అద్భుతం మాస్టర్స్. కరెక్ట్ గా 3 కంతే 2:30కే లేయడం, స్నానం చేయడం, 3 గంటలకు ధ్యానానికి కూర్చోవడం ఎంత అద్భుతంగా సహకరించిందంటే, నేను ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటలు సహకరించింది మాస్టర్స్. ఈ శరీరం కూడా నాకు అంతవరకు తెలియదు. ఇలా చేస్తే ఇలా కూడా సాధించవచ్చా అనే విషయం నాకు తెలియదు. అలా ఉండి ఇలా అక్కడికి వెళ్తూ నెల వెళ్తూ ఇలా సాధన చేస్తున్నప్పుడు ఒకసారి నేను ధ్యానంలో ఉండగా నాకు అడుగుల చప్పులు వినిపించింది మాస్టర్స్. వినిపిస్తే అనుకున్నాను, ఎవరు వస్తారు ఇక్కడికి, ఎవరు రారు కదా అంటే పక్కలో మా వారు పడుకుంటారు కదా. నేను కళ్ళు తెరవకుండానే మోచెత్తు ఇట్లా అంటున్నాను, ఆయన ఉండారా, ఆయన ఏమన్నా తిరుగుతున్నారా, స్పర్శ తెలుస్తుంది అనేసి. ఆయన ఉండారు, పక్కలోనే పడుకొని ఉండారు. అరే ఇంకెవరున్నారు, ఇంత అడుగుల చప్పుడు వినిపిస్తుంది ఏంటి అని అనుకున్నాను. అప్పుడు పత్రి సార్ వాయిస్ వినిపించింది నాకు, నోరు మూసుకొని కూర్చో, ఇక్కడ నీకు మేము ఉన్నాము, అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది, అలాగే కూర్చొని ధ్యానం చెయ్యి అని చెప్పారు. ఆయన వాయిస్ లో వచ్చింది నాకు. అంతే మాస్టర్స్, నేను మళ్ళీ మరుమాట మాట్లాడలేదు. అలాగే మౌనంలోనే కూర్చొని ఉండేదాన్ని. ఇలా జరుగుతూ వచ్చింది మాస్టర్స్ నా సాధన. ఈ సాధనలో నా భయాలను కూడా నేను ఎలా తొలగించుకుంటూ, అంటే ఇంకా ఉన్నాయి మాస్టర్, పూర్తిగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ ఇక్కడ ఫస్ట్ ప్రయత్నం ఎలా జరిగింది అంటే, టూర్లకి వెళ్ళేదాన్ని మాస్టర్స్. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ చేస్తూ ఉంటారు కదా, నందా సారు వాళ్ళంతా. అట్లా నందార్ సార్తో ఒక టూర్ కు వెళ్ళటం జరిగింది మాస్టర్స్.
ఒక టూర్ కదా, ఆయనతో వెళ్ళాను, చాలా టూర్సే వెళ్ళాము, వెళ్ళాము. ఇలా టూర్ కు నందా సార్ తోను వెళ్ళాము, ఆ నుంచి మనోజ్ వాళ్ళతోనూ వెళ్ళాము. వెళ్ళినప్పుడు బాలి బాలి కాదు మాస్టర్స్, అదేదో టూర్ పేరు గుర్తుకు రావట్లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే హాట్ బెలూన్ లో పోవాల్సింది ఒకటి ఉంది మాస్టర్స్. ఇప్పటి వరకు అంటే అంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు. ఫ్లైట్ ఎక్కాలంటే భయం, యాక్సిలేటర్ ఎక్కాలంటే భయం. ఎన్ని భయాలు ఉంటే ఆ ఎక్కేటప్పుడు అంతా మా వారితో తిట్లు, ఎట్లా ఇంకా ఇది కాకపోతే చేయి పట్టుకుంటానంటే కూడా రానంటావు అంటే, అట్లా ఎట్లో భయపడతా ఆయన చేయి పట్టుకొని అది ఎక్కడం నేర్చుకున్నాను. ఫ్లైట్ లోనూ అలాగే ఆ భయం. నిజంగా ఒకటి చెప్పాలి మాస్టర్స్, ఫస్ట్ ఫ్లైట్ లో కూర్చొని అది పైకి ఎగిరేటప్పుడు గట్టిగా కళ్ళు మూసుకునేదాన్ని, మళ్ళీ అది ఆకాశంలో అట్లా ఇది పోయినప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచేదాన్ని. ఇలా జరుగుతూ వచ్చినప్పుడు ఒకసారి లోపల నుంచి పత్రి సార్ వాయిస్ గట్టిగా, ఏయ్ కళ్ళు తెరు చూడు అన్నట్లు గట్టిగా అరిచారు సార్ లోపల నుంచి వాయిస్. అంతే మాస్టర్స్, ఏం జరుగుతుందో చూడు, కళ్ళు మూసుకోవద్దు అని చెప్పినాడు, ఆ భయం పోగొట్టడానికి. అంతే మాస్టర్స్, కళ్ళు తెరిచి గమనిస్తే మళ్ళీ నాకు ఆ భయం లేదు. ఇప్పుడు హ్యాపీగా కళ్ళు తెరిచేనైనా సరే, ఫ్లైట్ ఎగురుతానా లాండ్ అయితానా ఏ భయం లేదు, కళ్ళు తెరుచుకుని వెళ్తున్నాను. అలా ఆ భయాన్ని పోగొట్టుకున్నాను. ఆ టూర్ లో హార్ట్ బెలూన్ లో ఎక్కాలంటే మా వారికి భయమే, నాకు భయమే. అందరూ వెళ్తున్నారు, మా ఆయన నువ్వెళ్ళు అంటే నాకు భయం, నేను వెళ్ళను, నువ్వెళ్ళు అని ఆయన అంటున్నారు. ఇలా ఇద్దరు అనుకున్నప్పుడు అందరు వెళ్తుంటే నాకు ఏమనిపించిందంటే మాస్టర్స్, లోపల నుంచి అరే అంత భయం భయం అనుకుంటుంటే ఎట్లా, ఒక్కసారన్నా ప్రయత్నిద్దాం అని ఏదైతే అది అయ్యింది అనుకొని మా వారిని కూడా బలవంతం చేశారు, రండి ఏమైతే అది అవుతుంది, మనం అందరూ పోతున్నారు, మన ఇద్దరమే ఇట్లుంటే ఏం బాగుంటుంది, చూద్దాంరా అని ఆయనను కూడా బలవంతంగా తీసుకెళ్ళాను హార్ట్ బెలూన్లోకి. అక్కడ వెళ్ళాక నిజంగా మాస్టర్స్, భయం అనేది నేను దగ్గరగా చూసింది ఏమంటే, భయం అని మనం దూరంగా ఉన్నంత వరకు భయం పోదు మాస్టర్. భయం లోపలికి వెళ్ళి చూడండి, నిజంగా అక్కడ భయం అనేది ఉండదు మాస్టర్స్. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి ఒక్కటి మాస్టర్స్, ఇది ఒక్కటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఆ భయం లోపలికి వెళ్తే ఏ భయము లేదు. ఇలాగే ఒకసారి గుర్రం పైన వెళ్లాల్సి వచ్చింది. భూటాన్ లో టైగర్ నెస్ట్ అని ఉంటది, అది ఒక స్టిక్ తో మనం ఎక్కాలి. ఆ గుర్రం పైన ఒక పాయింట్ వరకు తీసుకెళ్తారు. ఆ గుర్రము కరవ కాలు జారిన ఎక్కడ పడిపోతామో తెలియదు, అంతవరకు గుర్ర ప్రయాణం చేయలేదు. అటువంటి స్థితిలో ఆ నేను ఒక్కటే అనుకున్నాను, ఆ గుర్రానికి నా మనసులోనే ధన్యవాదాలు అర్పించి, అమ్మ నా బరువుని ఏదో నీ మీదేసి నేనేదో ప్రయాణం చేయడానికి రాలేదమ్మా, నాలోని భయాలను నేను తొలగించుకోవడానికి నీ పైన ఎక్కుతున్నాను, దయచేసి నాకు సహకరించు అని ఇన్నర్లో అనుకున్నాను మాస్టర్స్. ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందో మాటల్లో చెప్పలేను. ఆ గుర్రంకి నాకు ఆ భయం లేదు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓ భయం అని దూరంగా ఉన్నంత వరకు మనల్ని భయపెడుతుంది, ఏ భయమైనా దగ్గరికి వెళ్తే ఏ భయము లేదు అనేది నేను అక్కడ అది కనుగొన్నాను మాస్టర్స్. ఇలా ఒక్కొక్కటిగా నాలో నుంచి భయాలు పత్రిసారు తీయడం గమనించాను. మళ్ళీ ఎప్పుడు ప్రయాణం ఒంటరిగా చేయని నేను భీమవరానికి ఒంటరిగా ప్రయాణం చేయవలసిన సమయం వచ్చింది మాస్టర్స్. అప్పుడు నాలో ఎక్కడ లేని భయము, అమ్మో నేను వెళ్ళను నాకు భయము అని అంటున్నాను. మా వారేమో ఇప్పటికి ఇన్ని మాటలు వెళ్ళా కదమ్మా, ఒక్కసారి వెళ్ళేకి ఏమైతుంది, తిరుపతే కదా, మన భాషే కదా, ఎవ్వరు అడిగినా చెప్తారు కదా అని ఆయన చెప్పకముందు ఏమొచ్చిందంటే నా ఇన్నర్లో నుంచి అనుకోకుండా మా పాప వేరే ఇదిలో ఉన్నది పూణేలో, తను ఒంటరిగా రావాల్సి వచ్చింది ఒక బిడ్డని ఎత్తుకొని. అక్కడ భాష తెలీదు తనకి, అలాంటిది తను ఒక్కతొస్తుంటే నా ఇన్నర్ చెప్తుంది, దేశంగానే ఆ ఊర్లో ఉండి తనకు భాష తెలియకపోయినా ఫ్లైట్ ఎక్కి తను ఒక్కతే వస్తుంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేదానికి ఎందుకు భయపడుతున్నావు, ఎవరు అడిగినా చెప్తారు, బస్సు దగ్గరికి వెళ్ళి ఎక్కడ రైల్వే స్టేషన్ అంటే చెప్తారు, వెళ్ళొచ్చు కదా, ఎందుకు భయపడుతున్నావు, వెళ్ళు అని ఇన్నర్ నుంచి వస్తుంది. అయినా ధైర్యం చాలటం లేదు. అప్పుడు మా వారు, అమ్మ నీ భయం చూస్తే మాకు భయం వేస్తుంది కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడేటుకుంటే వెళ్ళొద్దు, లేదంటే నువ్వు ధైర్యం చేసి పోతానంటే మటుకు మేము పంపిస్తామన్నారు. చూడండి మాస్టర్స్, నేను మొదలు పెట్టిన ఇన్నాళ్ళు ఒంటరిగా పంపించను అనే వాళ్ళు ఇప్పుడు నువ్వు వెళ్ళు అనే స్థితికి వాళ్ళు ఎదిగారు. ఎలా వచ్చింది అది అనే కాడికి ఇంకా ధైర్యం చేశాను మాస్టర్స్, ఇంకెలా కాదు ధైర్యం చేయాల్సిందని. నేను ధైర్యంగా ఎప్పుడైతే
మా వారు వచ్చి తిరుపతి బస్సు ఎక్కించారు. ఎక్కినాక ఏం జరిగింది, సహకారం అనేది గురువుల నుంచి ఎలా వస్తుంది అనే దానికి చెప్తున్నాను. మా వారికి తిరుపతిలో బస్ స్టాండ్ లోనే తన ఫ్రెండ్ జాబ్ చేస్తారనమాట, బస్ స్టేషన్ లోనే. ఆయనకు ఫోన్ చేసి, ఇలా మా ఆవిడ పలానా బస్సుకు వస్తుంది, దయచేసి ఏమనుకోకుండా తను రైలు ఎక్కాలి, తను నా రైలు ఎక్కించండి అని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయం నాకు తెలీదు. నేను బస్ స్టేషన్ దిగుతుండగా మా వారు ఫోన్ చేశారు, ఇలా ఆయన వస్తారు, నువ్వేం భయపడద్దు, ఆయన ఎక్కిస్తారు నిన్ను ట్రైను అని. చూడండి మాస్టర్స్ ఎట్లొచ్చిందో సహకారం నాకు. అంతే, దిగిన వెంటనే నిజంగా ఆయన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, అమ్మ నువ్వేం భయపడద్దమ్మా, పర్వాలేదు, ట్రైన్కి ఇంకా టైం ఉంది కదమ్మా, ఇంటి దగ్గర వద్దు 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 భయపడుతున్నా వద్దు అని. సరేనమ్మా నీ ఇష్టం, నీకు ఎలాగంటే అలాగని ట్రైన్ వచ్చేంత వరకు ఆగి ఆగాలని అనుకున్నాడు. పాపం తన జాబ్ కదా, వస్తుంది ఇంకా ఆ ట్రైను అనే ఇదన్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే తిరుపతి నుంచి వచ్చే మాస్టర్స్ ని నాకు జతపరిచినారు మాస్టర్లు. అప్పుడు నేను చెప్పాను అన్న థ్యాంక్స్ అన్న, పర్వాలేదన్నా ఇంకా నేను ట్రైన్ ఎక్కగలను, మీరు వెళ్ళండి అన్న, మిమ్మల్ని ఇబ్బంది అయ్యో ఏం పర్వాలేదక్క అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ నువ్వు ఎట్లా అడుగు వేయడం ఒక్కటే, అడుగు వేస్తే అడుగడుగున మాస్టర్లే చూసుకుంటారు, అంతవరకు మనకు పరీక్ష అనే విషయం నాకు అర్థమైపోయింది మాస్టర్స్. అలా జరిగినాక ఇక్కడ ఇంకో అద్భుతం జరిగింది మాస్టర్స్. ఫస్ట్ టైం వెళ్తే ఎలాంటి అనుభూతులు పొందుతాననేది ఫస్ట్ టైం అనుభవించాను. వెళ్ళాక ఆడ 5:30కు ఏమో చేరిపోయినాము. 6 గంటల నుంచి ఆడ మౌన ధ్యానము కూర్చోబెట్టేస్తారు 3 hours. వెంటనే గబగబా స్నానం చేసి వచ్చి కూర్చున్నాను మౌనంగా ధ్యానానికి. నాకు కుర్చీలో కూర్చున్న కంటే కింద కూర్చుంటే ఎన్ని గంటలైనా నేను కూర్చోగలను మాస్టర్స్, నాకు అది ఒక సౌకర్యం. అక్కడ సారు అనేవాళ్ళు, వాళ్ళు ఎక్కడే పడ్డ కింద అట్లా సార్ కూర్చొని గోడ కానుకొని ఎవరైనా నిద్రపోతారేమని సార్ అరుస్తారు ఇదేనంటే, ఏమన్నా ఇది అనుకొని ఆయన 2 మాటలు నన్ను గమనించారు. అప్పటి నుంచి నేను కింద కూర్చున్నా ఏ రోజు కూడా నన్ను తటపడిచేసారు, ఏమీ అనలేదు. అలా నేను పోయి కూర్చున్నాను అనమాట. కూర్చొని ధ్యానానికి కళ్ళు మూసుకొని కూర్చుంది ఒక్కటే తెలుసు మాస్టర్స్, 39 hours కూర్చున్నాను. 2 days అస్సలు కళ్ళు తెరవలేదు మాస్టర్స్. నేను ఎంత అంటే వస్తుంది, ఎరుకుంది, నిద్రపోలేదు, ఎరుకుంది. ఎలా అంటే క్లాస్ స్టార్ట్ అయ్యేది తెలుస్తుంది, ఆయన సబ్జెక్టు కొంచెం వినిపిస్తుంది, మళ్ళీ నేను డీప్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ క్లాస్ అయిపోతేనే వాళ్ళందరూ వెళ్ళిపోవటం ఎరుకుంది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఎరుకుంది. కానీ మధ్యలో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. అంత డీప్నెస్ స్టేజ్కి నేను వెళ్ళాను. అప్పుడు సార్ అందరూ నన్నే చూస్తున్నారంట. వాళ్ళు చెప్తున్నారు, అసలు ఒక రాయి శిల్పం ఎట్లా కూర్చుందో అట్లా కూర్చున్నారు, ఎంత కదలిక లేదు మేడం మీలో, చాలా అద్భుతంగా చేశారన్నట్టు చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు, హాస్టల్ ట్రావెల్ చేశారా, ఏం చేశారు అని అడుగుతున్నారు. కానీ నాకేం చెప్పాలో తెలియదు. హాస్టల్ ట్రావెల్ ఏ విధంగా చేయలేదు. కానీ నాకు జరిగిన ప్రాసెస్ ఏంటంటే, లోపల అవన్నీ కర్మలు దగ్ధమయ్యేటప్పుడు మంటలు మాస్టర్స్, బగ అని మంటలు వచ్చినట్లు వస్తున్నాయి అనమాట. అప్పుడు నాకు ఇన్నర్ నుంచి వచ్చింది ఏంటంటే, కర్మలు దగ్ధం అవుతాండయి అనేది ఒక వాయిస్ రూపంలో నాకు వినిపించింది. ఓ కర్మలు దగ్ధమైనప్పుడు ఇలా ఉంటుందా అనేది నాకు అర్థమైంది అనమాట. అంటే ఒంటరిగా ప్రయాణం చేసిన దానికి ఎన్ని అద్భుతాలను చూశాను, నాలోని భయాలను పోగొట్టుకున్నాను, అనేసి గంటలు ధ్యానం చేయగలిగాను. ఇలా నాకు మాస్టర్లు నేర్పించారు. అంతే మాస్టర్స్, మళ్ళీ 6 months నేను వెళ్ళాను సార్ దగ్గరికి. అద్భుతమైన ఆసన సిద్ధి నాకు లభించింది. వారికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చినాక ఇంకో కొత్త ప్రయోగం మొదలు పెట్టినాను మాస్టర్స్. ఏంటంటే, మనము రోజు ఫుడ్ తినడం ఈ శరీరానికి అలవాటు చేసినప్పుడు ఒక్కరోజు మనం తినకోకుండా ఒకవేళ వాటర్తో ఉండగలిగితే, మనం మనసు అధీనంలో మనమున్నామా, లేదా నా అధీనంలో నా మనసు ఉందా అని ఒక చిన్న పరీక్ష పెట్టుకుందామని నాకు అనిపించింది. ఇక్కడ ఎవరు నాకేమీ చెప్పలేదు, నాకంతకు నాకు కలగడము. అప్పుడు నేను అనుకున్నా, ఈ రోజు ఒక్కరోజు నేను ఏమి ఆహారం తీసుకోకుండా మౌనంగా ధ్యానం చెయ్యాలి అని నిశ్చయించుకున్నా. నాకు శివుడు అంటే ఇష్టం అని చెప్పాను కదా, అది ఒక సోమవారం రోజు ప్రారంభించిన. శివయ్యను తలుచుకొని, నువ్వే నాకు ఈ మార్గం చూపించావు, ఇది పుట్టించింది కూడా నువ్వే, ఇలా ఈ స్థితిలో ఉండవలసింది కూడా అట్లా ఉండడానికి నువ్వే నాకు సహాయపడాలి అని ఆయనను మనసులో ధ్యానించుకొని ఆ రోజంతా ఉండాను మాస్టర్స్, ఓన్లీ వాటర్ తీసుకొని. కానీ నాకు ఎటువంటి ఆకలి గాని దప్పి గాని ఏమీ లేదు మాస్టర్స్. అప్పుడు అనిపించింది, ఓ
నా మనసు నా అధీనంలోనే ఉంది అని అనిపించి మళ్ళీ ఒక వారం తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు ఎక్కించి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, 2 డేస్ కాదు మాస్టర్స్, 9 డేస్ ఉండాలనుకున్నాను. ఇప్పుడు 1 డేనే కదా ఉండింది, 9 డేస్ ఉండాలనుకున్నాను వాటర్‌తో. సరే అని, కాకపోతే ఈసారి ఏం చేశానంటే హనీ వాటర్, కొంచెం గోరువెచ్చగా హనీ యేసుకొని నిమ్మరసం పిండుకొని 2 అవర్స్‌కి ఒక్కసారి వాటర్ తీసుకోవడం. ఇలా చేద్దామని అనిపించింది. అలా 9 డేస్ ఉండాలి అని అనిపించింది. నిజంగా మాస్టర్స్ అసలుకు గంగా మాతను అంటే ఇక్కడ నా ఇది ఎలా ఉన్నదంటే, ఆ నీరుని సేవించేటప్పుడు ఇది నాకు ఎంతో అద్భుతమైన శక్తినిస్తాంది. మాత మీకు కృతజ్ఞతలు. అదే భావనతో తీసుకుండేదాన్ని. అలా తీసుకుంటున్నప్పుడు నిజం మాస్టర్స్, ఆహారం తీసుకున్నప్పటికంటే తీసుకున్నప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాను. ధ్యానం అద్భుతంగా కుదిరేది. నాకెక్కడ తినాలనే ఆలోచన కూడా రాలేదు మాస్టర్స్. అంత అద్భుతంగా గడిచింది. దాంట్లో పాటు ఇంకోటి మాస్టర్స్, నన్ను నేను గమనించుకోవటం జరుగుతూ వచ్చింది. ఇలా ఉన్నప్పుడు దీనిని ఇంకా ఎక్కిద్దామని 41 డేస్ ఉండాలి అనుకున్నాను. కాకపోతే వాటర్‌తో కాదు, ఫ్రూట్స్ తీసుకొని ఉందాము. ఏది ఆహారం పదార్థంగా ఏది తీసుకోకూడదు అనుకున్నాను. చూసుకుందాం, ఇదే పరీక్ష అనుకున్నాను. నాకు పరీక్ష నేను పెట్టుకున్నాను. 41 డేస్. ఈ 41 డేస్‌లో చాలా అద్భుతాలు చూశాను మాస్టర్స్. ఏంటంటే మౌనంగా ఉండడం, ఏం తినను కదా మాస్టర్స్. నాకు ఇంట్లో కూడా మా కూతురు, కోడలు నాకు ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు. వాళ్ళిద్దరికి కూడా నేను తల వంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నన్ను నాకు వదిలేశారు మాస్టర్. నీ ధ్యానం నీ ఇష్టం అనేసి. నేను మిద్దెక్కితే అసలు కింద దిగేదాన్ని కాదు మాస్టర్స్. అక్కడ ధ్యానం కూడా కాదు మాస్టర్స్. నిజంగా కళ్ళు మూసుకుంటే ధ్యానం కుదిరేది కాదు నాకు. నన్ను నేను పరిశీలన చేసుకునేదాన్ని. అంటే నా ఆలోచనలు ఎట్లా పరిగెత్తుతాండాయి, నా భావనలు ఎలాగుండాయి, ఇలా గమనించుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే మాస్టర్స్, నేను పై అంతస్తుకు వెళ్ళి ఊరికి కిందల అలా చూస్తూ ఉండాను. చూస్తూ ఉంటే తెలిసిన వ్యక్తులు వెళ్తూ ఉంటారు కదా! అక్కడ ఏమైతుందంటే మాస్టర్స్, ఎవరో ఒక వ్యక్తి గురించి మనకేదో చెప్పింటారు. ఆ వ్యక్తి కనిపిస్తానే ఏమైతుంది మాస్టర్స్, మనకేం తెలుస్తుంది? వాళ్ళేం చెప్పింటారో అవి మైండ్‌లోకొచ్చి వాళ్ళని చూస్తేనే అవి వస్తాయి ఆటోమేటిక్‌గా లోపల నుంచి. ఓహ్! ఆ వ్యక్తిని ఇలా అన్నారు కదా! వాళ్ళు ఇది కదా! అనేది వస్తుంది కదా! అదే జరిగింది మాస్టర్స్ నా విషయంలో. ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారో అవి వస్తుంటే నాకనిపించింది. అప్పుడు నా మనసుని నేనడిగాను. అవును. ఓకే. వాళ్ళ గురించి అన్నీ ఒక ఆలోచన ఒక వ్యక్తి మీద పోతానే వాళ్ళ గురించి అంతా మొత్తం ఏదో ఒకరి నుంచి వచ్చిన సమాచారం అంతా నువ్వు నాకు అందిస్తాండవు. ఓకే. ఒప్పుకుంటాను. మరి నా గురించిన సమాచారం నువ్వేమి ఇవ్వడం లేదే? ఎందుకు? అంటే నాలో ఏ లోపాలు లేవా? నా లోపాలను ఎందుకు ఎత్తి చూపడం లేదు నువ్వు? ఎందుకు నాకు చూపించడం లేదు? అని నేను ప్రశ్నించడం మొదలుపెట్టాను మాస్టర్స్ నా మనసుని. ఆ ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఇంక నోరు తెరవలేదు మాస్టర్స్ నా మనసు. ఇది గమనించాను నేను. ఓహ్! అంటే మనసుతో కూడా మాట్లాడాలి. మనము ప్రేమగా వ్యవహరించాలి అని నేను అలా మనసుతో మాట్లాడుకుంటూ వచ్చాను. ప్రతి ఒక్కటి నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీని పొందుతానో అంతకు రెట్టింతలు కళ్ళు తెరిచి నన్ను నేను గమనించుకుంటే అంత శక్తిని నేను పొందాను. అంత ఎనర్జీస్ ఫ్లో కావడం చూశాను. నాలో ప్రాసెస్ జరగడం గమనించాను. నా లోపల నుంచి వచ్చే మాటలను వింటున్నాను. అప్పుడు ఒకటి నాకు ఏమంటే ఒకరు చెప్పారు. మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడిని చూస్తే మనం వేడనుకుంటాం కానీ చల్లదనం ఉంటుంది అని ఎక్కడో నేను విన్నాను మాస్టర్స్. ఎవరో చెప్పగా సబ్జెక్ట్‌లోనే ఏదో యూట్యూబ్‌లోనే ఎక్కడో విన్నాను. నాకది ఎందుకో టక్కని గుర్తుకొచ్చింది. అవును, ఇది ఎవరో చెప్పారు కదా! ఎందుకు మనం ప్రయత్నించకూడదు చూద్దాము అని మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు బాగా ఎండాకాలంలో పైకెక్కాను మాస్టర్స్. సూర్యునికి ఎదురుగా కూర్చున్నాను. కూర్చొని ఆయనకు నమస్కరించుకొని అలా అంటే కళ్ళు మూసుకొని కాదు మాస్టర్స్. ఆయన తదేకంగా చూస్తున్నాను. ఆయనను చూస్తూ ఉంటే సూర్యుడిని నిజంగా మాస్టర్స్ ఆ చల్లదనాన్ని నేను అనుభూతి చెందాను. నాకు ఏ వేడి అనిపించలేదు. అలా చూస్తూ కూర్చొని ఎంతసేపు కళ్ళు తెరచగలనో అంతసేపు కళ్ళు తెరవడం, కొద్దిసేపు మళ్ళీ కళ్ళు మూసుకోవడం, మళ్ళీ చూడడం. ఇలా జరుగుతుంటే ఎంత ఎనర్జీస్ మాస్టర్స్ లోపలికి వెళ్తున్నాయో, అద్భుతమైన ఎనర్జీస్ వెళ్తున్నాయి. అలా ప్రాక్టికల్‌గా నేను చేసుకుంటూ వస్తున్నాననమాట. విన్నవి ప్రాక్టికల్ చేస్తున్నాను. ఇది ఎంత మటుకు సత్యము,
మనం ప్రయత్నించి చూద్దాము అనేది నాకు అర్థమైతా వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే మాస్టర్స్, నాలో నాకు ఉన్నట్లుండి వేళ్ళల్లో నుంచి శరీరంలో నుంచి ఈ సోల్ వెళ్ళిపోతున్న అనుభూతి కలుగుతాంది. అంటే ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే సత్తు వస్తుంది. అంటే ఏం నిస్సత్తువ అయిపోతాం కదా! అలాంటి అనుభూతి కలుగుతాంది. అది ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఏంటి ఇట్లయిపోతాంది? నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేను. ఏం చెప్పను. నాకేం జరుగుతుందో ఏం చెప్పను వాళ్ళకి. వాళ్ళు కంగారు పడుకుంటారు ఎందుకు అన్నట్లుగా నేనేం చెప్పను. ఏదొచ్చినా దాన్ని స్వీకరిస్తాను. అని గోడ పట్టుకొని మెల్లిగా అడుగులేస్తున్నాను. ఇంకా లాస్ట్ టైమ్ నాకు కాలేదు. ఏం జరుగుతుంది నాలో? ఏం జరుగుతుందని ప్రశ్నించుకుంటాను. నిజంగా డెత్ ఎక్స్‌పీరియన్స్ ఇదని నాకు అప్పట్లో తెలిసింటే మటుకు ఖచ్చితంగా దాన్ని నేను స్వీకరించేదాన్నేమో. కానీ ఇప్పుడు కూడా ఏం లేదు మాస్టర్స్. నాకేం తెలీదు. కళ్ళు మూసుకున్నాను. బెడ్‌పై పడుకున్నాను. ఏం జరుగుతుందో అర్థం కాక. అంటే ఇది ఎక్కడో క్లాసుల్లో విన్నాను కదా! ఒక గురువుని అడిగి తెలుసుకున్నాను. ఏం లేదు, ఏం కాదులే. సైలెంట్‌గా ఇదిగా ఒక డెత్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తూ ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. సరే అనుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. అప్పటికే సోలు వెళ్ళిపోవడం గమనిస్తున్నాను. అంటే సోల్ ఎళ్ళిపోతే ఆ క్షణంలో ఎలా ఉంటుందన్న అనుభూతిని పొందాను. ఎలా ఉంటుంది మన బాడీ అనేది రిసీవ్ చేసుకున్నాను. నైట్ అంతా కూడా లేదు మాస్టర్, తెల్లవారి నా సోల్ మళ్ళీ నాలోకొచ్చింది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ పొందాను. దాని తర్వాత కూర్చొని ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకొని ఇక్కడ నాకు ఒక రూపం కనిపించడము. ఆ రూపం కూడా నాకు చాలా బాగా గుర్తుంది. అది ఒక జన్మలో నేనేనో ఏమో నాకైతే తెలియదు. అంటే మౌనంలో ఉండి అంటే ఇలాగే అందరికి ఉంటుందని నేను చెప్పను మాస్టర్స్. ఇది నా అనుభవం. నాకనిపించింది నేను చేసినప్పుడు నేను పొందిన అనుభవం. నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. మౌనంలోను వాటర్ తీసుకుంటా ఉన్నప్పుడు నన్ను నేను గమనించుకోవటం అనేది ఎక్కువ చేశాను. ప్రాక్టీస్ ఎక్కువ చేశాను. చాలా ఎనర్జీని పొందాను. ప్లస్ ఏదన్నా ఒక సమస్య వస్తాయి మాస్టర్స్. మనం సంసారంలో ఉన్నప్పుడు 5 వేళ్ళే ఒకలాగుండవు. ఎందుకు రావు? వస్తాయి. అప్పుడు ముందైతే సమస్యలొస్తే చాలా భయపడేదాన్ని నేను. అమ్మో! ఇది ఎలా అనేసి భయపడేదాన్ని. భయం అనేది ఎక్కువగా ఉన్నది నాలో. ఇప్పుడు సమస్యొచ్చినప్పుడు ఏమైతుందంటే మాస్టర్స్, వెంటనే వెళ్లి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని, ఇక్కడ నా తప్పేమన్నా ఉందని ఫస్ట్ నా వైపు చూసుకుంటాను. ఆ సిట్యుయేషన్ ఒకటి ఏర్పడింటది కదా! దాన్నంతా గమనించుకుంటాను. అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏమైంది? ఇక్కడ నేనేమన్నా తప్పు చేశానా? అని కళ్ళు మూసుకొని గమనించుకుంటాను. నా తప్పుందనుకో మాస్టర్స్, నేను వెంటనే క్షమాపణలు చెప్పుకొని అలాగే ధ్యానం చేస్తాను. నాది లేదు అనేది నాకు తెలుస్తుంది. అది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది మాస్టర్స్. ఎవరిది ఎవరు చెప్పేది గాదు. వాళ్ళది వాళ్ళకే తెలుస్తుంది. అలా నాది తప్పు లేదు అని నాకు తెలిసినప్పుడు, అలా ధ్యానం చేసి కళ్ళు తెరిస్తే ఎట్లా వచ్చింది అట్లా ఎళ్ళిపోయేది. అసలు నాకేనా ఈ సమస్య వచ్చింది అని నాకే డౌటొచ్చేది. అలా వెళ్ళిపోయేది మాస్టర్స్. అంత అద్భుతంగా జరిగింది ఆ పరిశీలనలో. దాని తర్వాత నేను కొట్టాలకు ఎక్కువగా వెళ్తూ ఉండటం జరిగింది మాస్టర్స్. వెళ్ళేటప్పుడు అక్కడ బుద్ధత్వ సాధన హిమాలయ యోగి కట్టా కళాధర్ గారు ఆ క్లాసును నిర్వర్తిస్తున్నారనేది విన్నాను. అసలు నాకు ఆ సెంటెన్స్ చాలా బాగా నచ్చింది. బుద్ధత్వ సాధన. అరే ఏంటి ఇది? బుద్ధత్వ సాధన భలే బాగుందే! ఏదో వినడానికి బాగుందే! ఎలా ఉంటుందో ఈ క్లాసు అని నాకనిపించింది మాస్టర్స్. ఎలాగైనా ఈ క్లాస్‌కి అటెండ్ కావాలి అనిపించింది. సరే అని నిజంగా ఈ సందర్భంగా కట్టా కళాధర్ రెడ్డి సార్ గారికి శిరస్సు వంచి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుంటాను. ఇన్నాళ్ళ నా ధ్యాన జీవితం వేరు. ఈ సారు రాకతో నా లైఫ్ యూటర్న్ తిరిగింది మాస్టర్స్. ఈయన దగ్గర నేను పొందిన జ్ఞానంతో నా లైఫ్ యూటర్న్ తిరిగింది ఆధ్యాత్మిక జీవితంలో. అక్కడ స్టార్ట్ అయింది మాస్టర్స్. మరుసటి రోజు ఆ బుద్ధత్వ సాధన క్లాస్‌కి అటెండ్ అయ్యాను. ఆ సార్ చెప్పే విధానము, చేపించే ఇది కూడా నాకెంతో అద్భుతంగా నచ్చింది. నాకు తెలియని జ్ఞానం ఎంతటినో నేను అనుభూతి చెందాను. ఇలా జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మాస్టర్స్, మూడో రోజు బుద్ధత్వ స్వాధన చేయించేదానికి సారు అక్కడ కొటాలలో కొండపైన శివుడు ఒకటి ఉంటాది. ట్రెక్కింగ్ పోవాలి. అది ఎవరన్నా పోయుంటే తెలుస్తుంది మీరు. ఆ! ఉంది కదమ్మా! అక్కడికి
అక్కడ పెడతాం క్లాసు, అక్కడికి రండి మార్నింగ్ అని సార్ చెప్పడం జరిగింది. అంతకుముందు కొట్టాలకు నేను చాలా సార్లు వెళ్ళాను కాబట్టి ఆ ట్రెక్కింగ్ కూడా నేను చేశాను మాస్టర్స్. అంటే ఎవ్వరి తోడు లేకోకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఎలా వెళ్ళాను, ఆ దారి ఎలా తెలిసిందో, ఏ గురువులు నన్ను తీసుకెళ్లారో నాకు తెలియదు. కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళాను అక్కడికి. వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని వచ్చాను. ఇంక ఇప్పుడు చెప్పారు కదా అర్లీ మార్నింగ్ 5:30కు ఎన్ని గంటలకు చెప్తే సరే అని చెప్పి వెళ్దాము అనేసి రెడీ అయిపోయినాను. వెళ్ళాను మాస్టర్స్. 5:15కంతా తెలిసిన దారే కదా వెళ్దాం అన్నట్లు వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎలా దారి తప్పానో నాకు తెలియదు. 5కో 5:15కో బయలుదేరిన దాన్ని 9 గంటల వరకు నేను దారిని నాకు దారి తెలియటం లేదు. ఎలా దిగాలో తెలియటం లేదు. ఎంత ఎక్కినా ఈ పక్క ముళ్ళులు, ఈ కొమ్మలు, రాళ్ళు ఇవే కనిపిస్తున్నాయి కానీ అందరు దూరం నుంచి కనిపిస్తున్నారు. ఇప్పుడు క్లాస్ కంటే నేను ఫోన్ ఎత్తుకొని పోలే, ఏమి ఎత్తుకొని పోలే. నేను పిలిస్తే వాళ్ళకి వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. వాళ్ళందరూ నాకు కనిపిస్తా ఉన్నారు, నేను వాళ్ళకి కనిపిస్తానన్నా కూడా లేదో కూడా నాకు తెలియదు. అట్లా ఎంతసేపు ఆ కొండ చుట్టూ నన్ను తిప్పించినారో గురువులు. ఇంకా లాస్ట్కి ఏమైందంటే మాస్టర్స్, అంతా ముళ్ళు చెప్పులు వేసుకొని ఉన్నాను కదా, ఇంకా నాకే ఎక్కడ లేని ఇట్లా కాదు, నేనే దీన్ని దాటాలా అనుకొని వెంటనే ఇంకా ఏదన్నా అడ్డురాని దాన్ని దాటుకొని నేను కిందికి దిగాలనుకొని నిశ్చయించుకొని ఒక పెద్ద కొండ మాస్టర్స్, ఎంత ఎత్తుందంటే నాకంటే హైట్ గా ఉంది ఆ రాయి కూడా. దాన్ని చెప్పులు తీసి ఆ కొండను మెల్లగా ఎక్కి ఆ బండపైన కూర్చొని దాని నుంచి చెప్పులు అక్కడంతా ముళ్ళు ఇది ఎంత ఎట్లున్నాయంటే మాస్టర్స్ అంత ఇదిగా ఉన్నాయి. ఇంకా నేను ఆలోచన చేయలేదు. ఒక్కటి ఇక్కడ నేను చెప్పాలి మాస్టర్స్, భూదేవి మాతను ప్రార్థించుకున్నా. అమ్మ నడిపిస్తుంది నువ్వే, ఏం చేస్తావో, కిందికి దిగే దారి నాకు తెలియటం లేదు, నువ్వు దయచేసి నాకు సహకారం ఈ తల్లి అని ఆమెకు ముక్కొని కిందికి ఆ ముళ్ళ కంపల్లోనే దిగి చెప్పులు వేసుకొని ఇంకా ఆ దారి తప్ప నాకేం లేదు మాస్టర్స్, ఇంకా దిగాలి అంటే నేను 5:30కు స్టార్ట్ చేసిన దాన్ని 9 వరకు 3 గంటల సేపు నిర్విరామంగా తిప్పించినారు మాస్టర్స్ నన్ను. అలా దిగినాక చెప్పు నిండా ముళ్ళులే కానీ నా ఒంటికి ఒక్క ముళ్ళు కూడా లేదు మాస్టర్స్. నాకు పాదాలలో కానీ ఎక్కడ ఇంత చిన్న ముళ్ళు కూడా గాయం కూడా లేదు నాకు. ఇది నేను పొందిన అనుభవము. ఈ అనుభవాన్ని నేను కళాధర్ రెడ్డి సార్తో షేర్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. నాకు ఇలా జరిగింది సార్, ఏమైందో నాకు తెలియదు, నేను ఎన్నోసార్లు ఎక్కాను, ఎలా దారి తప్పానో తెలియదు, అన్ని గంటలేసి మొత్తం రౌండ్ చుట్టించినారు నన్ను మాస్టర్స్ కొండ చుట్టూ. అప్పుడు అన్నాడు, ఫ్యూచర్ లో అక్కడ అద్భుతమైన అదేదో పాఠశాలలో ఏదో రాబోతుంది, దాని గురించి నిన్ను అక్కడ ఆ ఎనర్జీకి తిప్పించినారు అనేది మాట చెప్పారు. అలా చెప్పారనమాట. ఓకే అనుకున్నాను. దాని తర్వాత నేను ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు మీకు ఒక అనుభవం చెప్పాలి మాస్టర్స్. టైగర్ నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ గుర్రం పైన ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాక మిగతా 2 పాయింట్లు ఉంటాయి మాస్టర్స్. ఎవరి పాటికి వాళ్ళు వెళ్లాల్సిందే గాని ఒకరు తోడు తీసుకొని వెళ్తామంటే మనం చేరుకోవాల్సిన పాయింట్ రీచ్ కాలేం మాస్టర్స్. పోనీ ఆ దారి తెలుసా అంటే ఎవరికి దారి తెలియదు, వెళ్తూ ఉండాలి అంతవరకే. భాష రాదు. అది కూడా ఇంకోటి ఎట్లా అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పుడు తెలియదు మాస్టర్స్. ఆ కొండ ఎక్కండి, శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో వస్తుంది. ఒక్క శ్వాస అట్లా మిస్ అయిందంటే నువ్వు ఎక్కడికి పోతావో తెలియదు, అంత పర్ఫెక్ట్ శ్వాస మీద ధ్యాస. నేను అది అనుభూతి చెందాను అక్కడ. ఎంత అబ్బో ఇది. అక్కడ ఇంకోటి మాస్టర్, మీకు ఇంకోటి చెప్పాలి, మనసు ఎప్పుడు కూడా మనకు తెలిసిన విషయాలనే రిపీట్ చేస్తుంది తప్ప కొత్త ప్రదేశంలో మనసు పని చెయ్యదు. ఆ ప్లేస్ గురించి చెప్పదు, ఇంకోటి ఎత్తదు. ఇది నేను గమనించిన రెండోది మాస్టర్స్. మనసు ఇదే చేస్తా ఉండేది, దానికి తెలిసిన విషయాలు మనకు ఎవరో చెప్పిండేటివి మనకు తెలిసినటివి చెప్తుంది తప్ప తెలియని విషయాల గురించి ఒక్కటి కూడా నోరిప్పది మనసు అని ఆ స్టిక్ పట్టుకొని ఎక్కుతూ ఉంటే నిజంగా అంత నడవగలననే ఇది కూడా నాకు తెలియదు. 2 సార్లు దారి తప్పాను. కిలోమీటర్ వెళ్ళడం మళ్ళీ రావటం. మా వారు వెనక నుంచి చెప్తున్నారు, ఎవరు లేరు చూడు ఆలోచించుకో అంటున్నారు. వెనక్కి తిరిగితే నేను పైకి వెళ్ళనేమో అనే ఇదితో పర్వాలేదని చెప్పి వెనక్కి కూడా తిరగలేదు. మా ఆయనకి సమాధానం చెప్పలేదు. ఎందుకు అంటే నా ఇన్నర్ నుంచి నాకు ఆ ప్లేస్ కి రమ్మని సంకేతం అందుతుంది, నువ్వు రా అని.
అంతే మాస్టర్స్, నాకు తెలుస్తుంది ఆ దారి ఎంత కఠినంగా ఉంది. మళ్ళీ దిగేటప్పుడు నువ్వు నడవాల్సిందే గాని ఏ సౌకర్యము లేదు, ఏ పరికరము నిన్ను దించేది లేదు. అది అడవులు. అయిందా ఇంకా మళ్ళా నీకు క్రూర జంతువులు, లైటింగ్ ఉండదు, వచ్చే దారి తెలియదు. అలా అని ముందుగానే అన్ని జాగ్రత్తలు చెప్పి నందా సార్ పంపించడం జరిగింది. కానీ ఎలా నడిచానో, ఆ పైకి ఎలా ఎక్కానో, ఏ శక్తి నన్ను నడిపించిందో నాకు తెలీదు. ఆ పాయింట్లోకి వెళ్ళాక అక్కడ అదే బుద్ధునివే అన్ని విగ్రహాలు ఉన్నాయి, చిన్న ఒక గది మాదిరి ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తూ నా స్థితి నాకు తెలుస్తుంది మాస్టర్స్. ఇంకా దిగలేను, అడుగు కూడా వేయలేను. నా స్థితి నాకు తెలుస్తుంది. ఏ శక్తి అయితే నన్ను నడిపించిందో నాకు తెలియదు. దించవలసిన బాధ్యత కూడా మీదే, నాది ఏమి ఇంచు కూడా కదలదు అని ఆడ ప్రార్థన చేసుకున్నాను. ఆ పైన ఇంకో పాయింట్ ఉంది మాస్టర్స్. అక్కడికి వెళ్ళి అది ఒక స్వరంగం మాదిరి ఉంది. దాంట్లోకి దిగి ఆ గోడను టచ్ చేసి రావాలంట. అది ఏదో దాని గురించి చెప్పారు కానీ ఇప్పుడు చెప్పడానికి నాకు గుర్తులేదు. చూడండి మాస్టర్, ఆడికి పోయి మళ్ళీ ఆ పాయింట్ ఎక్కి ఆ లోపలికి దిగి దాన్ని టచ్ చేసి మళ్ళీ పైకి నుంచి కిందికి, నిజంగా ఏ చైతన్యం నడిపించిందో నాకు తెలియదు నాలో ఉండి దిగాను మాస్టర్స్. ఇంకా కొంచెం దూరం దిగితే మనం ఉండే ప్లేస్ కు అక్కడ వాళ్ళందరూ కాసుకొని ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి దారి కనిపించటం లేదు. అందరి వాయిస్ వినిపిస్తుంది, అక్కడికి ఎలా వెళ్ళాలో దారి తెలియటం లేదు. అలా నిలబడిపోయాను. నిలబడిపోయినాక ఒక అద్భుతం జరిగింది మాస్టర్స్. మా వారు కనిపిస్తున్నారు నాకు కిందల. అక్కడ మా వారికి ఎవరో చెప్పారంట, ఎవరు అక్కడ పైన ఊపిరాడక పడిపోయినారు, ఇలా ఉంది, స్పృహలోకి రాలేదంట అని చెప్తానే మా ఆయనకు భయం వేసిందంట. ఇది చెప్తే వినలేదు, ఇదే పడిపోయి ఉంటుంది, ఏమైందో ఏమో అని కంగారుగా ఆయన పైకి ఎక్కుతూ వస్తున్నారనమాట. కరెక్ట్ గా నేను నన్ను చూసే కాడికి ఆయనకు ప్రాణం లేసి వచ్చింది. ఇక్కడ ఆయన స్థితి ఎలా ఉందో నన్ను ఎలా కలిపారో మాస్టర్స్. ఆయన నన్ను దించాడు చేయబట్టుకొని. ఆడికి దిగినాక నాలో ఏ చైతన్యం ఉందో అది వెళ్ళిపోయింది. ఆ చైతన్యం నన్ను కిందికి దింపింది, ఆ శక్తి నన్ను కిందికి దింపింది. ఇంకంతే మాస్టర్స్. ఏదో కుంటోలు నడుస్తల్లా అట్లా ఉంది నా నడక. బస్సు ఎక్కలేకుండాను అటువంటి స్థితి నాది. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. నందా సార్ కూడా థ్యాంక్ యూ సార్. నిజంగా నందా సార్ స్పీచ్ ఎలా ఉంటుందంటే మేడం, మీలోని ఆత్మశక్తిని మేల్కొల్పుతాడు ఆయన. నువ్వు అంటే ఇంక అక్కడ నీకు డౌట్ రాదు, ఇంక నేను చెయ్యలేను అనే డౌట్ రాదు. అలా ఉంటుంది ఆయన స్పీచ్. మళ్ళీ అక్కడ అంటాడు, నేను కాదమ్మా, మీరు ఎక్కగలిగిన వాళ్ళే పోండి, లేకపోతే లేదు అని ఆయన కరెక్ట్ గా చెప్పేస్తాడు. ఆయన జ్ఞానం విన్నాక మనం వెనకడుగు వేయకూడదు అనిపించేంత జ్ఞానం నాకు అందించాడు ఆయన. అంత అద్భుతం అనమాట. ఇది నేను గమనించాను. మౌనంగా ఉండి ధ్యానం చేయడం ద్వారా, ఆహారం లేకోకుండా అలా నీళ్లతో ఉండడం ద్వారా ఈ అద్భుతాలను చూశాను. మధ్యలో కొన్ని రోజులు మాస్టర్స్, 41 రోజుల్లో ఒక్కొక్క రోజు విపరీతమైన ఆకలేసేది. టెస్టింగులు అనేది ఉంటాయి మాస్టర్స్, ఏం లేవు అనుకోవద్దండి, ఉండగలుగుతాం అనేసి. పరీక్షలు వస్తాయి కళ్ళ ముందర, అప్పుడే నువ్వు ఏవైతే తినాలనుకుంటావో నీకు ఇష్టమైన పదార్థాలన్నీ కూడా అట్లుంటాయి. విందు భోజనం అలా అలా కనిపిస్తాయి. ఆ టైంలోనే వస్తాయి, అన్ని కనిపిస్తాంటాయి. కానీ ఏ రోజు కూడా నా మనసు చెల్లించలేదు మాస్టర్స్, వాటిపైకి నా దృష్టి వెళ్ళలేదు. అంత అద్భుతంగా నా మనసు సహకరించింది. ఈ మనసుకు అనంత శతకోటి ఆత్మ ప్రాణాలు. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. అంత అద్భుతంగా నాకు సహకరించినప్పుడు ఒక రోజు ఇట్లే విపరీతమైన ఆకలిసింది. అబ్బా ఇంకా వదిలేస్తాం, పోయి తినేస్తాం స్వామి అనిపించేంతగా వచ్చింది. వెంటనే ఏం చేశానంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను మాస్టర్స్. ధ్యానంలో కూర్చొని ఏం జరుగుతుందో లోపల నాకైతే తెలియదు మాస్టర్స్, నిజంగా చెప్తున్నా, నాకేం తెలియదు. ధ్యానం కళ్ళు తెరిచినానంటే బ్రేవ్ మనస్తుంది. ఇంకా లేదు, దానిపైన ధ్యాస లేదు, ఏమి భుజించింది లేదు. ఇలా ఎప్పుడు నాకు ఏ సమయంలో ఆకలి అనిపించినా కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం. అంటే ఏ శక్తి నన్ను ప్రేరేపించిందో ఆ శక్తి నాకు శక్తినిచ్చింది. అది నేను గమనించాను. ఇలాంటివన్నీ కూడా నా మౌన ధ్యానంలోనే జరిగాయి. 41 days పూర్తయినాక మా కోడలు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. అప్పుడు నాకు ఒక గురువుగారు చెప్పారనమాట, నీ 41 days యొక్క ఫలితం ఆ బిడ్డ అని చెప్పాడు. వాడొక గ్రేట్ మాస్టర్, నీ ద్వారానే వచ్చాడు ఈ భూమిపైకి అన్నాడు. ఓకే,
కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇవే కాదు మాస్టర్స్, నాకెన్నో పరీక్షలు, చాలా చాలా పరీక్షలు వచ్చాయి. నేను చేసినటివేవో నాకు తెలుస్తూ వచ్చాయి. నిజంగా ఎవరైనా కానీ ఒక కర్మ అనేది అజ్ఞానంతోనే చేస్తారు మాస్టర్స్. దానివల్ల మనం బాధ అనుభవించేటప్పుడు తెలుస్తుంది. చెప్పడం చాలా ఈజీ మాస్టర్స్. కానీ అనుభవించేటప్పుడు ఆ బాధని ఎంత బాధ అనుభవిస్తామంటే, అప్పుడు నాకు అనిపించినప్పుడు కొన్ని జరిగాయి సిచ్యువేషన్లు. ఆ బాధ అనుభవించేటప్పుడు ఎంతగా ఏడ్చుకున్నానంటే, ధ్యానంలోనే మాస్టర్స్ కూర్చొని పత్రిసార పాదాలు పట్టుకొని, నా అజ్ఞానంతో చేశాను తండ్రి, ఇంత బాధ అనుభవిస్తానంటే అసలుకి ఎవరు ఏ తప్పులు చేయరు. దయచేసి నన్ను క్షమించు గురువుగారు, నన్ను ఇది నుంచి బయట పడేయండి అని నిజంగా అలా పట్టుకున్నప్పుడు పత్రిసార్ వచ్చారు. దాని వెనకాల నా కొడుకు కోడలు సోల్స్ వచ్చాయి. సోల్ వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు పత్రిసార్, మీరు క్షమిస్తారా అని. వాళ్ళు క్షమించినామని చెప్పారు. అంటే ఎంత పశ్చాత్తాపముతో, పరివర్తనతో మనము సంపూర్ణంగా వాళ్ళకు సరెండర్ అయి కోరుకుంటాము, గురువు తప్పకుండా దాని నుంచి బయటపడేస్తాడు మాస్టర్స్. ఆ పరివర్తన మనలో కనిపించాలి. మనం ఇక్కడ ఏ డ్రామాలు ఆడినా ఏం జరగదు మాస్టర్స్ వాళ్ళ ముందర. వాళ్ళకు సర్వం తెలుసు. అది నాకు అలా కూడా తొలగించడం జరిగింది. ఎన్నో మాస్టర్స్, నేను చాలా అద్భుతాలను చూశాను. పత్రిసారి యొక్క ప్రతి క్షణం ఇప్పటికీ కూడా చెప్తున్నాను మాస్టర్స్, ఎక్కడికైనా సరే నేను వెళ్ళాలి అని ఇంట్యూషన్ వస్తేనే వెళ్తాను. అది ఏ క్షణాన ఏదొస్తుందో కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాలని కూడా నేను అనుకోను. ఆ క్షణాన ఎవరో ఒకరు నోటి నుంచన్నా చెప్పిస్తాడు ఇక్కడికి వెళ్ళు అని, లేదా నా లోపల నుంచన్నా నాకు వస్తుంది. అప్పుడప్పుడు రెడీ వెళ్ళటం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన వరలక్ష్మి గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.